నమస్కారము. ఈరోజు డిగ్రీ విద్యార్థుల లెసన్ చూద్దాము. ద నైట్ ట్రైన్ ఎట్ డియోలీ. ఇది 1988లో రస్కిన్ బాండ్ గారి చేత రచించబడింది. ఈ రస్కిన్ బాండ్ గారు 1934 మే 19న పుట్టాడు. బ్రిటిష్ మూలాలు కలిగినటువంటి భారతీయ రచయిత. తనను దత్తత తీసుకున్న కుటుంబంతో కలిసి భారతదేశంలో ముస్సోరిలో నివసించేవాడు. ఇతనికి బాలల సాహిత్యంలో అభివృద్ధికి ఇతని పాత్ర ఎంతో ఉంది. ఇతను చేసిన కృషికి 1992లో సాహిత్య అకాడమీ పురస్కారంతో సత్కరించారు. అంతేకాకుండా 1999లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాము. వెన్ ఐ వాజ్ ఎట్ కాలేజ్ ఐ యూజ్డ్ టు స్పెండ్ మై సమ్మర్ వెకేషన్స్ ఇన్ డెహ్రా. అతను చిన్నప్పుడు మన రచయిత గారు డెహ్రాలో తన బాల్యం గడిపారు. ఇప్పుడు ముఖ్యంగా సమ్మర్ వెకేషన్స్లో. గ్రాండ్ మదర్స్ ప్లేస్, వాళ్ళ తాత వాళ్ళ ఊరు. ఐ వుడ్ లీవ్ ద ప్లెయిన్స్ ఎర్లీ ఇన్ మే అండ్ రిటర్న్ ఇన్ జులై. మే నుంచి జూలై దాకా అక్కడే ఉండేవాడు. Deoli was a small station about 30 miles from Dehra. It marked the beginning of the heavy jungles of the Indian terrain. అంటే ఇది డెహ్రాడూన్కి 30 కిలోమీటర్ల ముందుంటుంది. ఇక్కడ నుంచి బాగా థిక్ ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది. ద ట్రైన్ వుడ్ రీచ్ డియోలీ ఎట్ అబౌట్ 5 in the morning when the station would be డిమ్లీ లిట్ విత్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్. పొద్దున పూట 5 గంటలకు చేరినప్పుడు పెద్ద లైట్లు కూడా ఉండేవి కాదు, డిమ్గా ఉండేవి లైట్లట. అండ్ ఆయిల్ ల్యాంప్స్, ఆ రోజుల్లో ఆయిల్ ల్యాంప్స్తో ప్లాట్ఫామ్స్ ఉండేవి. ద జంగిల్ అక్రాస్ ద రైల్వే ట్రాక్స్ వుడ్ జస్ట్ బీ విజిబుల్ ఇన్ ద ఫెయింట్ లైట్ ఆఫ్ డాన్. డాన్ అంటే సూర్యోదయం సమయంలో సరిగ్గా స్టేషన్ కూడా కనబడేది కాదు, డిమ్ లైట్ ఉండేది. Deoli had only one platform, an office for the station master and a waiting room. స్టేషన్ మాస్టర్ గారి రూము, ఒక వెయిటింగ్ రూమే ఉండేది. ద ప్లాట్ఫామ్ బోస్టెడ్ ఏ టీ స్టాల్. అక్కడ ఒక టీ స్టాల్ మాత్రం ఉండేది. ఏ ఫ్రూట్ వెండర్ అండ్ ఏ ఫ్యూ స్ట్రే డాగ్స్, కొద్ది వీధి కుక్కలు మాత్రమే ఆ ప్లాట్ఫామ్ మీద ఉండేవి. నాట్ మచ్ ఎల్స్ బికాస్ ద ట్రైన్ స్టాప్డ్ దేర్ ఓన్లీ 10 minutes. ఒక్క 10 నిమిషాలు ట్రైన్ అక్కడ ఆగుతుండేది. బిఫోర్ క్రషింగ్ ఆన్ ఇంటూ ద ఫారెస్ట్. 10 నిమిషాలు ఆగి వెంటనే ట్రైన్ స్టార్ట్ అయ్యి అడవుల్లోకి వెళ్తుండేది. వై ఇట్ స్టాప్డ్ డియోలీ ఐ డోంట్ నో. ఆ డియోలీ స్టేషన్ ఎందుకు ఆగుతుందో నాకు తెలియదు. నథింగ్ ఎవర్ హ్యాపెన్స్ దేర్. నోబడీ గాట్ ఆఫ్ ద ట్రైన్ అండ్ నోబడీ గాట్ ఇన్. ఎవరు దిగరు, ఎవరు ఎక్కరు. దెర్ వేర్ నెవర్ ఎనీ కూలీస్ ఆన్ ద ప్లాట్ఫామ్ మీద కూలీస్ కూడా లేరు. బట్ ద ట్రైన్ వుడ్ హాల్ట్ దేర్ ఏ ఫుల్ 10 minutes అండ్ దెన్ ఏ బెల్ వుడ్ రింగ్ సౌండ్. 10 నిమిషాలు ఖచ్చితంగా ఆగుతుంది, తర్వాత బెల్ కొట్టగా స్టార్ట్ అవుతుంది. ద గాడ్ వుడ్ బ్లో హిస్ విజిల్. గాడ్ గారు తన విజిల్ వేయటంతో అండ్ ప్రెజెంట్లీ డియోలీ వుడ్ బి లెఫ్ట్ బిహైండ్ అండ్ ఫర్గాటన్. ఆ విధంగా బెల్ కొట్టంగానే స్టార్ట్ అయ్యి పూర్తిగా ఆ స్టేషన్ దాటి మర్చిపోయినట్టుగా చేస్తుంది. ఐ యూజ్డ్ టు వండర్ వాట్ హ్యాపెన్స్ ఇన్ డియోలీ బిహైండ్ ద స్టేషన్ వాల్స్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ సారీ ఫర్ దట్ లోన్లీ లిటిల్ ప్లాట్ఫామ్ అండ్ ఫర్ ద ప్లేస్ దట్ నోబడీ వాంటెడ్ టు విజిట్. ఎవ్వరూ విజిట్ చేయడానికి రాని ఖాళీగా ఉన్న ప్లాట్ఫామ్ని వదిలిపెట్టి వెళ్తుంటే తనకు కూడా ఆ ప్లాట్ఫాము ఎంత బాధగా ఉంటుందో, తన దగ్గర ఎవరూ లేరే అని ప్లాట్ఫామ్ ఫీల్ అయినట్టుగా తను ఫీల్ అయ్యాడు. ఐ డిసైడెడ్ దట్ వన్ డే ఐ వుడ్ గెట్ ఆఫ్ ద ట్రైన్ ఎట్ డియోలీ. ఒకరోజు డియోలీ స్టేషన్ దగ్గర ఆగి ట్రైన్ దిగి అక్కడ ఉండాలనుకున్నాడు. అండ్ స్పెండ్ ద డే దేర్ జస్ట్ టు ప్లీజ్ ద టౌన్.
ఆ టౌన్ని గుర్తిస్తూ ఆ టౌన్కి గౌరవించే క్రమంలో అక్కడ ఒకరోజు ఆగాలనుకున్నాడు. నెక్స్ట్, I was 18, visiting my grandmother, and the night train stopped at Dioli. నాకు 18 సంవత్సరాలు అంటే రస్కిన్ బాండ్ గారి యొక్క కథే ఇది. తనకు 18 సంవత్సరాలు. అక్కడ ట్రైన్ ఆగింది డియోలీలో. ఏ గర్ల్ కేమ్ డౌన్ ద ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ మీద ఒక ఆడపిల్ల కనపడింది. సెల్లింగ్ బాస్కెట్స్. ఆమె ఏమమ్ముతున్నదంటే బాస్కెట్స్తో అమ్ముతున్నది. ఇట్ వాజ్ ఏ కోల్డ్ మార్నింగ్ అండ్ ద గర్ల్ హ్యాడ్ ఏ షవల్ షోన్ అక్రాస్ హర్ షోల్డర్స్. అది చాలా చలిగా ఉండేటువంటి కోల్డ్ మార్నింగ్. ఒక చిన్న గుడ్డ అంటే షవల్ అంటే ఒక షాల్వా లాంటిది మీద వేసుకుంది. హర్ ఫుట్ వేర్ బేర్ అండ్ హర్ క్లోత్స్ వేర్ ఓల్డ్. ఆమె కాళ్లకు చెప్పులు లేవు, గుడ్డలు కూడా పాతవి. బట్ షీ వాజ్ యంగ్ గర్ల్ వాకింగ్ గ్రేస్ఫుల్లీ అండ్ విత్ డిగ్నిటీ. ఆమె మాత్రం బాగా యువకురాలు, బాగా డిగ్నిటీతో దర్పంగా బాగా నడుస్తూ కనపడింది. వెన్ షీ కేమ్ టు మై విండో షీ స్టాప్డ్. షీ సా దట్ ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్ ఇంటెంట్లీ. వెన్ షీ కేమ్ టు మై, ఆ అమ్మాయి తన కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి గమనించింది ఈ రస్కిన్ బాండ్ గారు తను చూస్తున్నాన్ని. బట్ ఎట్ ఫస్ట్ షీ ప్రెటెండెడ్ నాట్ టు నోటీస్. తనను చూసినట్టుగా గుర్తించనట్టుగా ఆ అమ్మాయి కనపడింది. షీ హ్యాడ్ పేల్ స్కిన్ సెట్ ఆఫ్ బై షైనీ బ్లాక్ హెయిర్. సన్నటి స్కిన్తో అంటే పేల్ స్కిన్తో ఉంది, షైనీ బ్లాక్ హెయిర్, మంచి నల్లటి జుట్టు ఉంది, అండ్ డార్క్ ట్రబుల్డ్ ఐస్. అండ్ దెన్ దోస్ ఐస్ సర్చింగ్ అండ్ ఎలాక్వెంట్ మెట్ మైన్. ఎలా అయితేనేమి ఆ అమ్మాయి కూడా ఇతన్ని చూచింది. షీ స్టూడ్ బై మై విండో ఫర్ సమ్ టైమ్ అండ్ నెయిదర్ ఆఫ్ అస్ సెడ్ ఎనీథింగ్. ఒక క్షణము తన కిటికీ దగ్గర నిలబడింది. ఇద్దరిలో ఎవరు కూడా మాట్లాడలేడు. బట్ వెన్ షీ మూడ్ ఆన్, ఆమె ముందుకు వెళ్తున్నప్పుడు ఐ ఫౌండ్ మై సెల్ఫ్ లీవింగ్ మై సీట్ అండ్ గోయింగ్ టు ద క్యారేజ్ డోర్. ఆమె కిటికీ దగ్గర నిల్చొని ఒక క్షణం ఆగి ఇతన్ని చూచి ముందుకు వెళ్ళేటప్పుడు మాత్రము ఇతను కూడా పెట్టెలో ఆ అమ్మాయి వైపుకు డోర్ దాకా నడిచాడు. అండ్ స్టూడ్ వెయిటింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ లుకింగ్ ద అదర్ వే. ఐ వాక్డ్ అక్రాస్ టు ద టీ స్టాల్. ఆ అమ్మాయి వెళ్తున్న వైపుకే దిగి ఇతను కూడా నడిచి వెళ్ళాడు. అక్కడ టీ స్టాల్ వైపుకి వెళ్ళాడు. ఏ కెటిల్ వాజ్ బాయిలింగ్ ఓవర్ ఏ స్మాల్ ఫైర్. But the owner of the stall was busy serving tea somewhere on the train. అక్కడ ట్రైన్ దిగిన వాళ్ళకి టీ సర్వ్ చేస్తూ అతను చాలా బిజీగా ఉన్నాడు. ద గర్ల్ ఫాలోడ్ మీ బిహైండ్ ద స్టాల్ దాకా ఈ అమ్మాయి అతన్ని అనుకరించింది. డూ యూ వాంట్ టు బై ఏ బాస్కెట్, షీ ఆస్క్డ్. దే ఆర్ వెరీ స్ట్రాంగ్, మేడ్ ఆఫ్ ఫైనెస్ట్ కేన్. నీకేమన్నా ఒక బుట్ట కావాలా అని అడిగింది. మంచి కేన్తో తయారు చేయబడింది. అంటే కేన్ అంటే అదొక వెదురు లాంటిది అనుకోండి. నో ఐ సెడ్, ఐ డోంట్ వాంట్ ఏ బాస్కెట్. నాకు బాస్కెట్ అంటూ వద్దు అని ఇతను చెప్పాడు. వీ స్టూడ్ లుకింగ్ ఎట్ ఈచ్ అదర్ దట్ ఫార్ వాట్ సీమ్డ్ ఏ వెరీ లాంగ్ టైమ్ అండ్ షీ సెడ్, ఆర్ యూ ష్యూర్ యూ డోంట్ వాంట్ ఏ బాస్కెట్. ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ అలా చాలాసేపు నిల్చున్నారు. ఫైనల్గా మళ్ళీ ఒకసారి, నీకు నిజంగా బాస్కెట్ వద్దా అని అడిగింది. ఆల్ రైట్, గివ్ మీ వన్, నాకు ఒకటి ఇవ్వు అని రెండోసారిగా మాట మార్చి, అంటే తన యొక్క ఆలోచన మార్చి చెప్పాడు. ఐ సెడ్ అండ్ ఐ టుక్ ద వన్ ఆన్ టాప్ అండ్ గేవ్ హర్ ఏ రూపీ. ₹1 కాయిన్ ఇచ్చేశాడు. హార్డ్లీ డేరింగ్ టు టచ్ హర్ ఫింగర్స్. ఆమె చేతులు తాకటానికి కూడా భయంతో టచ్ చేస్తూ ₹6 ఇచ్చాడనమాట. యాజ్ షీ వాజ్ అబౌట్ టు స్పీక్, ఆమె ఏదో మాట్లాడబోతున్నట్టులో ద గాడ్ బ్లూ హిజ్ విజిల్. గాడ్ విజిల్ వేసాడు. షీ సెడ్ సంథింగ్ బట్ ఇట్ వాజ్ లాస్ట్ ఇన్ ద క్లింగింగ్ ఆఫ్ ద బెల్.
ఆ బ్- గంట మోతలో ఆ అమ్మాయి ఏం చెప్తుందో కూడా ఇతను కనపడలే. అండ్ ద హిస్సింగ్ ఆఫ్ ద ఇంజిన్ యొక్క ఆ హిస్సింగ్ అంటే అది ఆ చేసిన సౌండ్కి తనకి ఏమి వినపడలే. ఐ హ్యాడ్ టు రన్ బ్యాక్ టు మై కంపార్ట్మెంట్. తిరిగి తన కంపార్ట్మెంట్ పెట్టెవైపుకి పరిగెత్తాడు. ద క్యారేజ్ షెడెడ్ అండ్ జెల్టెడ్ ఫార్వర్డ్. పెట్టె అంటే రైలు కదిలింది. ఐ వాచ్డ్ హెర్ యాజ్ ద ప్లాట్ఫామ్ స్లిప్డ్ అవే. ప్లాట్ఫామ్ దాటేదాకా ఆమెను గమనిస్తూ ఉన్నాడు. షీ వాజ్ అలోన్ ఆన్ ద ప్లాట్ఫామ్ అండ్ షీ డిడ్ నాట్ మూవ్. ఆమె ఒంటరిగా ఆ ప్లాట్ఫామ్ మీద మిగిలిపోయింది. తను ముందుకు కూడా కదలలేదు. బట్ షీ వాజ్ లుకింగ్ ఎట్ మీ అండ్ స్మైలింగ్. అయితే ఇతని వైపు చూస్తూ నవ్వింది. ఐ వాచ్డ్ హర్ అంటిల్ ద సిగ్నల్ బాక్స్ కేమ్ ఇన్ ద వే. సిగ్నల్ బాక్స్ దాటేదాకా ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోయాడంటే ఆ అమ్మాయి కనిపిస్తున్నంత దూరము అలా చూస్తున్నాడు. దెన్ ద జంగిల్ హిట్ ద స్టేషన్. తర్వాత ట్రైన్ అడవిలోకి ఎంటర్ కావడంతో స్టేషన్ మరుగున పడిపోయింది. బట్ ఐ కుడ్ స్టిల్ సీ హర్ స్టాండింగ్ దేర్ అలోన్. అయినా ఒంటరిగా అక్కడ నిలబడి ఉండటం మాత్రం నాకు ఇంకా కనబడుతూనే ఉంది. ఐ శాట్ అప్ అవేక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద జర్నీ. అక్కడ కూర్చొని అలానే మేల్కొనే కూర్చున్నాడు. ఐ కుడ్ నాట్ రీడ్ మై మైండ్ ఆఫ్ ద పిక్చర్ ఆఫ్ ద గర్ల్స్ ఫేస్ అండ్ హర్ డార్క్ స్మౌల్డరింగ్ ఐస్. ఆమె యొక్క నల్లటి కళ్ళు, ఆమె అందమైన ముఖము అలా మనసులోనే అలా గుర్తుండిపోయింది. దాన్ని మాత్రము మర్చిపోలేకపోయాడు. వెన్ ఐ రీచ్ డెహ్రా ద ఇన్సిడెంట్ బికెమ్ బ్లర్డ్ అండ్ డిస్టెంట్ ఫర్ దెర్ వేర్ అదర్ థింగ్స్ టు ఆక్యుపై మై మైండ్. అతను డెహ్రా చేరేటప్పటికి తన మనస్సులోకి వేరే ఆలోచనలు వచ్చాయి. ఇట్ వాజ్ ఓన్లీ వెన్ ఐ వాజ్ మేకింగ్ ద రిటర్న్ జర్నీ 2 months లేటర్. తరువాత మళ్ళీ 2 నెలల తర్వాత తిరుగు ప్రయాణంలో మాత్రమే ఈ అంశం గుర్తొచ్చింది. దట్ ఐ రిమెంబర్డ్ ద గర్ల్. ఆ అమ్మాయి నా జ్ఞాపకం ఉంది, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఐ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ ద గర్ల్ యాజ్ ద ట్రైన్ డ్రూ ఇన్ టు ద స్టేషన్. అని మళ్ళీ అదే ట్రైన్ స్టేషన్లోకి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి కోసం చూశాడు. అండ్ ఐ ఫెల్ట్ ఎన్ అన్ఎక్స్పెక్టెడ్ థ్రిల్ వెన్ ఐ సా హర్ వాకింగ్ అప్ ద ప్లాట్ఫామ్. మళ్ళీ తిరిగి ప్లాట్ఫామ్ మీదకి రావటాన్ని ఇతను మళ్ళీ గమనించాడు. ఐ స్ప్రాంగ్ ఆఫ్ ద ఫుట్ బోర్డ్ అండ్ వేవ్ టు హర్. నేను ఒక్క దూకున ఫుట్బోర్డ్ దాకా వెళ్ళి అంటే గేట్ దాకా వెళ్ళి ఆ అమ్మాయికి చెయ్యి ఊపాడు. వెన్ షీ సా మీ షీ స్మైల్డ్. షీ వాజ్ ప్లీజ్డ్ దట్ ఐ రిమెంబర్డ్ హర్. తనను గుర్తించినందుకు ఆ అమ్మాయి చాలా ఆనందపడింది. ఐ వాజ్ ప్లీజ్డ్ దట్ షీ రిమెంబర్డ్ మీ. ఆమె కూడా తనను గుర్తించినందుకు చాలా ఆనందపడ్డాడు. వీ వర్ బోత్ ప్లీజ్డ్. ఇద్దరము ఆనందపడ్డాం. అండ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ మీటింగ్ ఆఫ్ ఓల్డ్ ఫ్రెండ్స్ కలిసినట్టుగా అనిపించింది. షీ డిడ్ నాట్ గో డౌన్ ద లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ సెల్లింగ్ బాస్కెట్స్. ఆమె రైలు వెంట బాస్కెట్ లేదా బుట్టలు అమ్ముకుంటూ పోలే. బట్ కేమ్ స్ట్రైట్ టు ద టీ స్టాల్ దగ్గరికి వచ్చింది. హర్ డార్క్ ఐస్ వేర్ సడన్లీ ఫిల్డ్ విత్ లైట్. ఆమె కళ్ళల్లో వెలుగు చూచాను. వీ సెడ్ నథింగ్ ఫర్ సమ్ టైమ్ బట్ వీ కుడ్ నాట్ హ్యావ్ బీన్ మోర్ ఎలాక్వెంట్. ఏమి ఎక్కువసేపు మాట్లాడలేకపోయాం. ఐ ఫెల్ట్ ద ఇంపల్స్ టు పుట్ హర్ ఆన్ ద ట్రైన్ దేర్ అండ్ దెన్. ఐ ఫెల్ట్ ద ఇంపల్స్ టు పుట్ హర్ ఆన్ ద ట్రైన్ దేర్ అండ్ దెన్. ఆమెని ట్రైన్లోకి తీసుకెళ్లాలనుకున్నాను. అండ్ టేక్ హర్ అవే విత్ మీ. తన వెంట తీసుకెళ్లాలనుకున్నాను. ఐ కుడ్ నాట్ బేర్ ద థాట్ ఆఫ్ హ్యావింగ్ టు వాచ్ హర్. ఐ కుడ్ నాట్ బేర్ ద థాట్ ఆఫ్ హ్యావింగ్ టు వాచ్ హర్ recede into the distance of Dioli station. I took the baskets from her hand. ఆమెని ట్రైన్లోకి తీసుకెళ్ళాలనుకుంటూ ఆమె యొక్క బాస్కెట్స్ని ఐ టుక్ హర్ బాస్కెట్స్ ఫ్రమ్ హర్ హ్యాండ్. ఆమె చేతిలోంచి తీసుకున్నాను. అండ్ పుట్ దెమ్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. అవి గ్రౌండ్లోనే వేసానంటే ఆ ప్లాట్ఫామ్ మీదే పెట్టాడు. షీ పుట్ అవుట్ హర్ హ్యాండ్ ఫర్ మీ ఆఫ్ దెమ్ బట్ ఐ కాంట్ హర్ హ్యాండ్ అండ్ హెల్డ్ ఇట్. అయితే ఆ సందర్భంలో ఆమె చెయ్యిని మాత్రం పట్టుకోగలిగాడు. ఐ హ్యావ్ టు గో టు ఢిల్లీ ఐ సెడ్. మనము ఢిల్లీకి వెళ్దామా? షీ నాడెడ్. వద్దనింది. ఐ డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు. ద గాడ్ బ్లూ హీస్ విజిల్ ఫర్ ద ట్రైన్ టు లీవ్ అండ్ హౌ ఐ హేటెడ్ ద గాడ్ ఫర్ డూయింగ్ దట్. అలా అనుకుంటున్న క్షణంలో
ఆమెని కన్విన్స్ చేసే క్షణంలో మళ్ళీ గాడ్ విజిలేయటం ద్వారా ట్రైన్ కదిలింది. ఐ విల్ కమ్ అగైన్ ఐ సెడ్, విల్ యూ బీ హియర్? నేను మళ్ళీ వస్తాను నీ కోసం అన్నాడు. షీ నాడెడ్ అగైన్ అండ్ యాజ్ షీ నాడెడ్ ద బెల్ చేంజ్డ్ అండ్ ద ట్రైన్ స్లిడ్ ఫార్వర్డ్. ఇలా చెప్పుకోవడంలో ట్రైన్ ముందుకు కదిలింది. ఐ హ్యాడ్ టు wrench మై హ్యాండ్ అవే ఫ్రమ్ ద గర్ల్ అండ్ రన్ ఫర్ ద మూవింగ్ ట్రైన్. అలా మూవ్ అవుతున్న ట్రైన్లోకి పరిగెత్తిపోయి మరీ పట్టుకొని ట్రైన్లో కూర్చున్నాడు. దిస్ టైమ్ ఐ డిడ్ నాట్ ఫర్గెట్ హర్. షీ వాజ్ విత్ మీ ఫర్ ఏ రిమైండర్ ఆఫ్ ద జర్నీ. ఇప్పుడు మాత్రము ఆమెను మర్చిపోలేకపోయాడు. ఆమె జ్ఞాపకంగా ఉండిపోయింది. అండ్ ఫర్ లాంగ్ ఆఫ్టర్ ఆల్ దట్ ఇయర్ షీ వాజ్ ఏ బ్రైట్ లివింగ్ థింగ్. ఆ సంవత్సరం మొత్తం ఆమె అతనికి గుర్తుండిపోయింది. అండ్ వెన్ ద కాలేజ్ టర్మ్ ఫినిష్డ్ ఐ ప్యాక్డ్ ఇన్ హేస్ట్ అండ్ లెఫ్ట్ ఫర్ డెహ్రా ఎర్లియర్ దెన్ యూజువల్. ఈసారి కాలేజీలో చదువు అయిపోగానే మునుపటి కన్నా ముందుగానే డెహ్రాడూన్కి రావడానికి ప్రయత్నించాడు. మై గ్రాండ్ మదర్ వుడ్ బీ ప్లీజ్డ్ ఎట్ మై ఈగర్నెస్ టు సీ హర్. నేను ఆమెను చూడాలనుకున్న దానికి మా యొక్క అమ్మమ్మ గ్రాండ్ మదర్ చాలా ఆనందపడింది. ఐ వాజ్ నర్వస్ అండ్ యాంగ్షియస్ యాజ్ ద ట్రైన్ డ్రూ ఇన్ టు డియోలీ. ఇప్పుడు డియోలీకి మళ్ళీ ట్రైన్ వస్తున్నప్పుడు నేను చాలా ఆతృతగా చాలా యాంగ్షియస్గా ఉన్నాను. బికాజ్ ఐ వాజ్ వండరింగ్ వాట్ ఐ వుడ్ సే టు ద గర్ల్ అండ్ వాట్ ఐ షుడ్ డూ. నేను ఏమి చేయబోతున్నానో ఏమి చెప్పాలనుకున్నానో అది చెప్దామని ఆలోచిస్తూ చాలా యాంగ్షియస్గా ఉన్నాడు. ఐ వాజ్ డిటర్మైన్డ్ దట్ ఐ వుడ్ నాట్ స్టాండ్ హెల్ప్లెస్లీ బిఫోర్ హర్. ఈసారి నిస్సహాయుడుగా ఆ అమ్మాయి ముందర ఇతను ఉండదాల్చుకోలే. హార్డ్లీ ఏబుల్ టు స్పీక్ ఆర్ డూ ఎనీథింగ్ అబౌట్ మై ఫీలింగ్స్. తనకున్న మనసులో ఆలోచనలు స్పష్టంగా చెప్పాలనుకున్నాడు. The train came to Deoli and I looked up and down the platform, but I could not see the girl anywhere. ట్రైన్ డియోలీ స్టేషన్కి వచ్చింది. ప్లాట్ఫామ్ మీద అటు ఇటు తిరిగి చూశాడు, కానీ అమ్మాయి ఎక్కడా కనపడలేదు. ఐ ఓపెన్ ద డోర్ అండ్ స్టెప్డ్ ఆఫ్ ద ఫుట్బోర్డ్. ఐ వాజ్ డీప్లీ డిసప్పాయింటెడ్ అండ్ ఓవర్కమ్ బై ఏ సెన్స్ ఆఫ్ ఫోర్బోర్డింగ్. ఐ ఓపెన్ ద డోర్ అండ్ స్టెప్డ్ ఆఫ్ ద ఫుట్బోర్డ్. తలుపు తెరిచి, ఫుట్బోర్డ్ అంటే మెట్ల మీదకి వచ్చాడు రైలు దిగడానికి. ఐ వాజ్ డీప్లీ డిసప్పాయింటెడ్ అండ్ ఓవర్కమ్ బై ఏ సెన్స్ ఆఫ్ ఫోర్బోర్డింగ్. ఏదో కోల్పోతున్నట్టు ఫీలింగ్ అనిపించింది. ఐ ఫెల్ట్ ఐ హ్యాడ్ టు డూ సంథింగ్ అండ్ సో ఐ ర్యాన్ అప్ టు ద స్టేషన్ మాస్టర్ అండ్ సెడ్. తను పరిగెత్తుకుంటూ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అతనితో చెప్పాడు, డూ యూ నో ద గర్ల్ హూ యూజ్ టు సెల్ బాస్కెట్స్ హియర్? ఇక్కడ బాస్కెట్స్ అమ్మే అమ్మాయిని గురించి మీకు తెలుసా? నో ఐ డోంట్ సెడ్ ద స్టేషన్ మాస్టర్. నాకు తెలియదే. అండ్ యూ హ్యాడ్ బెటర్ గెట్ ఆన్ ద ట్రైన్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు బీ లెఫ్ట్ బిహైండ్. నువ్వు తొందరగా వెళ్ళి రైలు ఎక్కకపోతే రైలు మిస్ అవుతావు అని కూడా తనను హెచ్చరించాడు. బట్ ఐ paced up and down the platform and stared over the railings at the station yard, and I saw was a mango tree and a dusty road leading into the jungle. But I packed up and down the platform and stared over the railing at the station yard. అక్కడ ఉండేటువంటి స్టేషన్కు ఉండేటువంటి ఆ రైలింగ్స్ని పట్టుకొని బయట వైపుకి చూచాడు. అక్కడ మ్యాంగో ట్రీలు కనపడ్డాయి. అండ్ డస్టీ రోడ్ లీడింగ్ ఇన్ టు ద జంగిల్. అడవిలోకి వెళ్తున్న దారి కనపడింది. వేర్ డిడ్ ద రోడ్ గో? ఎక్కడికి వెళ్తుంది? ద ట్రైన్ వాజ్ మూవింగ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్ అండ్ ఐ హ్యాడ్ టు రన్ అప్ ద ప్లాట్ఫామ్ అండ్ జంప్ ఫర్ ద డోర్ ఆఫ్ మై కంపార్ట్మెంట్. సరే, ఏదేమైనా ట్రైన్ బయలుదేరింది కాబట్టి పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కేశాడు. దెన్ యాజ్ ద ట్రైన్ గ్యాదర్డ్ స్పీడ్ అండ్ rushed toward the forest, I sat brooding in front of the window. మళ్ళీ ట్రైన్ వేగాన్ని అందుకునేటప్పటికి కిటికీ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు.
What could I do about finding a girl I had seen only twice, who had hardly spoken to me? నేను 2 సార్లు మాత్రమే చూశాను. హార్డ్లీ స్పోకెన్, తను ఏమాత్రం కూడా నాతో మాట్లాడలేదు. వాట్ కుడ్ ఐ డూ, నేనేం చేయాలి? అండ్ అబౌట్ హూమ్ ఐ న్యూ నథింగ్, అబ్సల్యూట్లీ నథింగ్. ఆ అమ్మాయిని గురించి నాకేమీ తెలియదు. బట్ ఫర్ హూమ్ ఐ ఫెల్ట్ ఏ టెండర్నెస్ అండ్ రెస్పాన్సిబిలిటీ దట్ ఐ హ్యాడ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్. కానీ ఆమెను చూసినప్పుడు ఎప్పుడూ లేని బాధ్యత తనలో గుర్తొచ్చింది. మై గ్రాండ్ మదర్ వాజ్ నాట్ ప్లీజ్డ్ విత్ మై విజిట్ ఆఫ్టర్ ఆల్. ఆమెతో ఉండి మా అమ్మమ్మతో లేదా మా గ్రాండ్ మదర్తో ఉన్నటువంటి ఆ కొద్ది రోజులకు ఆమె తృప్తిగా లేదు. ఎందుకంటే ఎప్పుడూ ఎక్కువ రోజులు ఉండేవాడిని, ఈసారి మాత్రం త్వరగానే బయలుదేరాల్సి వచ్చింది. బికాస్ ఐ డిడ్ నాట్ స్టే ఎట్ హర్ ప్లేస్ మోర్ దెన్ ఏ కపుల్ ఆఫ్ వీక్స్. కనీసం 2 వారాలు కూడా మా గ్రాండ్ మదర్ దగ్గర ఉన్నందుకు ఆమె కొంచెం ఫీల్ అయింది. ఐ ఫెల్ట్ రెస్ట్లెస్ అండ్ ఇల్ ఎట్ ఈజ్. నాకెంతో బాధ అనిపించింది. సో ఐ టుక్ ద ట్రైన్ బ్యాక్ టు ద ప్లైన్స్, మీనింగ్ టు ఆస్క్ ఫర్దర్ క్వశ్చన్ ఆఫ్ ద స్టేషన్ మాస్టర్ ఎట్ డియోలీ. డియోలీలో దిగి స్టేషన్ మాస్టర్ తర్వాత కొన్ని ప్రశ్నలు అడిగి ఆ అమ్మాయిని గురించి కనుక్కోవాలనుకున్నాడు. బట్ ఎట్ డియోలీ దెర్ వాజ్ ఎ న్యూ స్టేషన్ మాస్టర్. ఇప్పుడు అతని దురదృష్టం ఏంటంటే స్టేషన్ మాస్టర్ మారిపోయాడు. ద ప్రీవియస్ మ్యాన్ హ్యాడ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ టు అదర్ పోస్ట్ విత్ ఇన్ ద పాస్ట్ వీక్. ఒక వారం క్రితమే జస్ట్ అతను ట్రాన్స్ఫర్ అయ్యాడు. ద న్యూ మ్యాన్ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ద గర్ల్ హూ సోల్డ్ బాస్కెట్స్. ఇతనికి ఆ బాస్కెట్స్ అమ్మినటువంటి అమ్మాయిని గురించి ఏమీ తెలియదు. ఐ ఫౌండ్ ద ఓనర్ ఆఫ్ ద టీ స్టాల్, ఏ స్మాల్ స్ట్రెవెల్డ్ అప్ మ్యాన్ వేరింగ్ గ్రేసీ క్లోత్స్ అండ్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ న్యూ ఎనీథింగ్ అబౌట్ ద గర్ల్ విత్ ద బాస్కెట్స్. ఆ బాస్కెట్స్ తీసుకొచ్చి అమ్మిన అమ్మాయిని గురించి ఏమైనా తెలుసా అంటే, ఎస్ దెర్ వాజ్ సచ్ ఏ గర్ల్. అతను అవును, అలాంటి ఆడపిల్ల ఒక అమ్మాయి ఉండేది. ఎస్ దెర్ వాజ్ సచ్ ఏ గర్ల్, అలాంటి అమ్మాయి ఉంది హియర్. ఐ రిమెంబర్ క్వైట్ వెల్, షీ సెడ్, బట్ షీ హ్యాస్ స్టాప్డ్ కమింగ్ నౌ. అయితే ఇప్పుడు ఇక్కడికి రావడం మానేసింది, మరేంటో అన్నాడు. వై ఐ ఆస్క్డ్ వాట్ హ్యాపెన్ టు హర్. ఎందుకు ఆ అమ్మాయికి ఏం జరిగింది అని అడిగితే, హౌ షుడ్ ఐ నో, నాకేం తెలుసు, సెడ్ ద మ్యాన్. షీ వాజ్ నథింగ్ టు మీ. ఆ అమ్మాయి నాకేం కాదు, నాకేం బంధువు కాదు. అండ్ వన్స్ అగైన్ ఐ హ్యాడ్ టు రన్ ఫర్ ద ట్రైన్. ఇలా అడిగి పూర్తిగా సమాచారం రాబట్టకుండానే మళ్ళీ ట్రైన్ని వదలలేక ట్రైన్ని పట్టుకోగలిగాడు పరిగెత్తి మరి. ఎట్ డియోలీ ప్లాట్ఫామ్ రిసీడెడ్, ఐ decided that one day I would have to break journey there, spend a day in the town, make enquiries and find the girl who had stolen my heart. తన హృదయాన్ని దోచినటువంటి అమ్మాయిని కనుగొనాలి అనుకున్నాడు. బట్ విత్ దిస్ థాట్ ఐ కన్సోల్డ్ మై సెల్ఫ్ అని అనుకుంటూ తను ఓదార్చుకుంటూ, త్రూ అవుట్ మై లాస్ట్ టర్మ్ ఇన్ కాలేజ్, తన యొక్క చివరి టర్మ్ అంతా కూడా ఇలా అనుకుంటూ ఉండిపోయాడు. ఐ వెంట్ టు డెహ్రా అగైన్ ఇన్ ద సమ్మర్, మళ్ళీ ఎండలకాలం వెళ్ళాడు. అండ్ వెన్ ఇన్ ద ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ ద నైట్ ట్రైన్ డ్రూ ఇన్ టు డియోలీ స్టేషన్, ఐ లుక్డ్ అప్ అండ్ డౌన్. మళ్ళీ తన కోసము ఆ స్టేషన్ అటు ఇటు చూశాడు. అప్ అండ్ డౌన్ ద ప్లాట్ఫామ్ ఫర్ సైన్ ఆఫ్ ద గర్ల్, ఆ అమ్మాయి ఉందో లేదో అని చూచాడు. నోయింగ్ ఐ వుడ్ నాట్ ఫైండ్ హర్ బట్ హోపింగ్ జస్ట్ ద సేమ్, కానీ ఆమెను ఏమాత్రం కనుక్కోలేకపోయాడు. సమ్హౌ ఐ కుడ్ నాట్ బ్రింగ్ మై సెల్ఫ్ టు బ్రేక్ మై జర్నీ అట్ డియోలీ, అయినప్పటికీ ఏ కారణం చేతనో నేను డియోలీ దగ్గర నా ప్రయాణాన్ని ఆపుకోలేకపోయాను. అండ్ స్పెండ్ ఏ డే దేర్, ఒక్కరోజు కూడా ఉండలేకపోయాను. ఇఫ్ ఇట్ వాజ్ ఆల్ ఫిక్షనస్ ఆర్ ఏ ఫిలిం, ఇది సినిమా లాంటిదో లాంటి ఒక ఊహాజనితమైన కథే కావచ్చు. ఐ రిఫ్లెక్టెడ్ ఐ వుడ్ హ్యావ్ గాట్ అండ్ క్లీన్డ్ అప్ ద మిస్టరీ అండ్ రీచ్డ్ ఏ సూటబుల్ ఎండింగ్
ఫర్ ద హోల్ థింగ్. దీనికి ఒక సూటబుల్ ఎండింగ్ వచ్చేటట్టుగా చూసుకుంటే బాగుండేది. ఐ థింక్ ఐ వాజ్ అఫ్రైడ్ టు డూ దిస్. దీన్ని కొనసాగించడానికి నేను భయపడ్డాను. ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ డిస్కవరింగ్ వాట్ రియల్లీ హ్యాపెన్ టు ద గర్ల్. ఆ అమ్మాయికి ఏమైంటుందో తెలుసుకోవడానికి కూడా భయపడ్డాను. పర్హాప్స్ షీ వాజ్ నో లాంగర్ ఇన్ డియోలీ. ఆమె బహుశా డియోలీలో ఇక ఉండకపోయిండొచ్చు. పర్హాప్స్ షీ వాజ్ మ్యారీడ్. పర్హాప్స్ షీ హ్యాడ్ ఫాలన్ ఇల్. బహుశా పెళ్ళి అయిండొచ్చు, లేకుంటే ఏదైనా అనారోగ్యంతో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ హ్యావ్ పాస్డ్ త్రూ డియోలీ మెనీ టైమ్స్. తర్వాత చాలాసార్లు డియోలీ నుంచి నేను ప్రయాణించాను. అండ్ ఐ ఆల్వేస్ లుక్అవుట్ ఆఫ్ ద క్యారేజ్ విండో. కానీ ప్రతిసారి నేను రైలు కిటికీ నుంచి బయటికి చూసేవాడిని. హాఫ్ ఎక్స్పెక్టింగ్ టు సీ ద సేమ్ అన్చేంజ్డ్ ఫేస్ స్మైలింగ్ అప్ ఎట్ మీ. అలాంటి ముఖము, మార్పు లేని ఆ ముఖం మళ్ళీ నన్ను చూస్తుందేమో అనుకునేవాడిని. ఐ వండర్ వాట్ హ్యాపెన్ ఇన్ డియోలీ. అట్లాంటిది ఏమీ జరగలేదు బిహైండ్ ద స్టేషన్ వాల్స్. బట్ ఐ విల్ నెవర్ బ్రేక్ మై జర్నీ దేర్. కానీ ఎప్పటికీ కూడా నేను అక్కడ ఒక్క పూట కూడా ఆగలేకపోయాను. ఇట్ మే స్పాయిల్ మై గేమ్. ఓకే, అందువల్లనే నా గేమ్ ఆగిపోయి ఉండొచ్చు. ఐ ప్రిఫర్ టు కీప్ హోపింగ్ అండ్ డ్రీమింగ్. నేను అలా ఊహించుకోవటాన్ని ఇష్టపడ్డాను. అండ్ లుకింగ్ అవుట్ ఆఫ్ ద విండో అప్ అండ్ డౌన్ దట్ లోన్లీ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ని అటు పోయినప్పుడల్లా ఆ ప్లాట్ఫామ్లో పైకి కిందికి చూడటమే మొదలుపెట్టాను. వెయిటింగ్ ఫర్ ద గర్ల్ విత్ ద బాస్కెట్స్. అలాంటి బుట్టను పట్టుకున్న అమ్మాయి వస్తుందా అని అనుకున్నాను. ఐ నెవర్ బ్రేక్ మై జర్నీ ఎట్ డియోలీ బట్ ఐ పాస్ త్రూ యాజ్ ఆఫన్ యాజ్ ఐ కెన్. వీలైనన్ని సార్లు అటువైపు ప్రయాణిస్తూ ఉన్నానే కానీ ఆ ప్రయాణాన్ని మాత్రం నేను ఎప్పుడు ఆపలేదు. ఫైనల్గా రస్కిన్ బాండ్ గారు చెప్పదలుచుకుంది ఏంటంటే, తను మనస్సు ఎంతో కోరుకున్నప్పటికీ కూడా తనకున్న స్థితిగతుల వల్ల తను ఎలాంటి ముందుకు పోలేకపోవడం ద్వారా తన ఆశ నిరాశ అయింది కనుక చెప్పుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలపండి. మీరిచ్చేటువంటి లైక్లు, కామెంట్లే ఈ యొక్క వీడియోని ముందుకు తీసుకెళ్తాయి. కాబట్టి ఇది గమనించి మీరు మీ యొక్క సహకారాన్ని, ప్రోత్సాహాన్ని నాకు అందించి నా చేత మరిన్ని వీడియోలు వచ్చే విధంగా నన్ను ప్రోత్సహించండి.